ప్రణయ ఎక్కడమ్మా? ఏడి? రా ప్రణయ్, లోపలికి రా. ఏంటి ఇది? ఏమైపోతున్నావే నువ్వు? ప్రణయ్ కనిపించట్లేదని నీ బతేమన్నా పోగొట్టుకుంటున్నావా? ప్రేమ, చూడమ్మా, మాట్లాడు. నువ్వు కూడా ఇలా అయిపోతే మేమంతా ఎలా బతకాలమ్మా? ఎవడా పని చేసింది? వాడిని నరికి పోగులు పెడతాను. చెప్పమ్మా, ఎక్కడున్నాడు? దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటే. వాడేనా? ఆ దరిద్రుడేనా? మళ్ళీ దాపురించాడా? వాడేనా ఆ పోస్టర్లు చించేసింది? ఏంటిది? ఆగమంటుంటే ఎందుకు చించుతున్నావు? వీధి కుక్క మళ్ళీ గనక ఇంట్లో గనక అడుగు పెడితే వీధి కుక్క కన్నా హీనంగా చేస్తావురా? ఓ కరుణ, కుక్క గిక్క కక్క మొక్క అని తిడుతున్నావు గానీ ఓ కరుణమ్మ, ఇది నీ ఇల్లు కాదు, రావద్దని చెప్పడానికి. దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి. ఈ ఇల్లు నీళ్ళనంటూ చిందులేసేస్తున్నా. నీ బతుకు చెడా? ఎందుకు ఆ బతుకుతున్నావు? ఏ రైలు కింద పడి చావరాదు? మా ఉసురు పోసుకుంటున్నావు కదరా దరిద్రుడా. అబ్బా, పోరా పో, ఎక్కడికైనా వెళ్ళి చావరా. దేవుడే ఇచ్చాడు. కాదు
దేవతే ఇచ్చింది క్వార్టర్ ఒకటి. ఇక ఇల్లేలా, ఈ సిట్లేలా. వద్దమ్మా, పద. భయపడి ఉంటది. వెళ్ళిపోదాం. ఇప్పుడు పాటలు రాయడం అంటే మాటలు రాసినంత ఈజీ కాదబ్బాయ్. మాటలు మాటలే, పాటలు పాటలే. పాటల్లో పదాలు ఎలా ఉండాలంటే పొరపాటును కూడా పాట వినే వాళ్ళకి అస్సలు అర్థం కాకూడదు. అది తెలుగు పదమా, అరవమా, మలయాళ మేళమా అనేది అస్సలు అర్థం కాకూడదు. అర్థమైందా? అస్సలు అర్థం కాకూడదన్న మొక్క కూడా అర్థం కాలేదు దిగులేను అంకుల్. పాపం నేను గంట నుంచి పాటలు రాయటం ఎలా అన్న టాపిక్ తీసుకుని సంపుటాలు సంపుటాలుగా, పుంకాలు పుంకాలుగా, సంచికలు సంచికలుగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. పాపం తెలుగు పాట, దాని అలా బతకనీ రాదా? ఏంటండి అబ్బాయిని అలా బెదరగొట్టేస్తున్నారు? ఏమైంది బాబు, మొహం అలా పెట్టావు? నా మీద నాకే అమితమైన జాలి, అయ్యో అపారమైన సానుభూతి, అయ్యో దట్టమైన దుఃఖం, అమ్మో ధారాళమైన కన్నీళ్లు. వామ్మో. ప్రణయ్, గుడ్ న్యూస్. ఏంటది మహాలక్ష్మి, నా గతం నీకేమైనా గుర్తొచ్చిందా? డిపార్ట్మెంట్ కల్చరల్ ఈవెంట్ లో నువ్వు రాసిన పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి. నేను నీకు చెప్పాలి. ఓహో, ఏంటో తెలుగే మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. ఏంటో అనుకున్నా, నువ్వు సూపర్. ప్రణయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. తను కంగ్రాచులేషన్ చెబుతుంది, నువ్వు థ్యాంక్స్ చెప్పు చాలు. కంగ్రాట్స్ బాబు. థ్యాంక్స్ అమ్మాజీ ఆంటీ. ఏంటి మీరు నాకు పాటలు రాయటం ఎలా అని సలహాలు ఇస్తారా? ఏది ఇప్పుడు ఇప్పుడు ఇవ్వండి. ఇక నీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది ప్రణయ్. నువ్వు సినిమాలకి పాటలు రాసే స్టేజ్కి వెళ్ళిపోతావు. లేరా, లేరా, చెప్పరా, చెప్పు. నువ్వు వినాయకుడి మండపంలో చూసింది ప్రణయ్ని కాదని చెప్పు. అమ్మా శివమ్మా, వీడే కదా నీకు ప్రణయ్ గురించి చెప్పింది. మేడం, ప్రణయ్ బతికే ఉన్నాడు మేడం. ఎక్కడున్నాడు ఇప్పుడు? శ్రీనగర్ కాలనీ గుడి ఉంది కదా మేడం, అక్కడున్నాడు మేడం. చెప్పరా, చెప్పు, చెప్పు, నిజం చెప్పు. నువ్వు వినాయకుడి మండపంలో చూసింది ప్రణయ్ని కాదని చెప్పరా. ఎవరినో చూసి ప్రణయ్ అనుకున్నానని చెప్పు. నిజంగా నీకు ప్రణయ్ కనిపించలేదని చెప్పరా. నువ్వు తాగేస్తున్నావని చెప్పు. చెప్పు, చెప్పరా, చెప్పు. మావయ్య, నువ్వు ప్రణయ్ గురించి నిజం చెప్పమని వాణ్ణి అడుగుతున్నట్టు లేదు, అబద్ధం చెప్పమని ఒత్తిడి చేస్తున్నట్టుంది. నిజం నేను బయట పెట్టిస్తాను, నువ్వు బయటకెళ్ళు. అది కాదమ్మా, వీడు పుట్టాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో పుట్టినట్టున్నాడు.
ఏ పని సరిగ్గా చేసి సావడం? నువ్వు మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తున్నావా మావయ్య? ప్రణయ్ చచ్చిపోయి ఉంటే శవం ఏమైందో కనిపెట్టలేకపోయావు. బతుకుంటే ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయావు. ప్రణయ్ బతుకుంటే నువ్వు చేస్తావు. వెళ్ళు బయటికి. చెప్పరా, నిజం చెప్పు. బాగా ఆలోచించి చెప్పు. ప్రణయ్ని నువ్వు చూసావా? చూశాను మేడం. ఇప్పుడు చెప్పు, సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. నేను చచ్చినంత ఒట్టు మేడం. ప్రణయ్ని కళ్ళారా చూశాను. ప్రాణాలతోనే ఉన్నాడు. ప్రణయ్ ఏదో ఒక రోజు మీకు ఎదురు పడతాడు. నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. ఓకే అండి, వచ్చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి, ఏమైంది? పోస్టర్ మీద నంబర్ చూసి ఎవరో పాప్కార్న్ బండి పవన్ అంటమ్మా ఫోన్ చేశాడు. ప్రణయ్ గురించి చెప్పడానికా? అవునమ్మా, ప్రణయ్ని చూసానంటున్నాడు. అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళొస్తానమ్మా. మన కష్టాలు తీరిపోయినట్టు అనిపిస్తుందమ్మా. అంతా ప్రభుదయ. అవార్డుతో పాటు వచ్చిన డబ్బుతో నన్ను పెళ్లి చేసుకుంటానన్న వాడి అప్పు తీర్చేసింది. ఇక వాడు మన జోలికి రాడు. ఇప్పుడు బావ కూడా ఎక్కడున్నాడో తెలిస్తే మనందరికీ కష్టాలన్నీ తీరిపోతాయి కదమ్మా. నా బిడ్డ మనసులో లేదు. ఎలాగైనా ప్రణయ్ ఆచూకీ తెలిసేలా చూడు ప్రభు. ఆ ఈశ్వరుడు కటాక్షించిన వైద్యం ఫలిస్తే మీ అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. ఎవరికి ఎవరు ఎదురవుతారు? మనసు మనసు ముడి పెడతారు. ఎందుకు వస్తారు కాదని ఎందుకు పోతారు? అయ్యో శ్రీదేవి, నీకు అన్నం పెట్టాడు కదా శ్రీదేవి, గుర్తు తెచ్చుకోమ్మా. అయ్యో శ్రీదేవి, నీ కోసం కోతి చేష్టలు ఎన్నో చేశాడు కదా శ్రీదేవి, గుర్తు తెచ్చుకోమ్మా. గతం గుర్తొస్తే వర్తమానం మర్చిపోతారని ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుందండి. అవును, వాళ్ళు గుర్తొస్తే ఇన్ని రోజులు అన్నం పెట్టిన ఆదరించిన వాళ్ళని అసలు గుర్తే పట్టరని తెలిసింది. సినిమాలో శ్రీదేవి లాగా ప్రణయ్ కూడా మనందరి నెత్తిన జల్లకాయ కొట్టి వెళ్ళిపోతాడండి. సినిమాల్లో కమలాసన్ లాగా మన మహాలక్ష్మి ఎన్ని కోచేష్టలు చేసి చూపించినా లాభం ఉండదేమో అమ్మాజీ. విధి ఎంత విచిత్రమైందో కదండి. అవును, ఉల్లిపాయ రేట్ని 10 రూపాయల నుంచి ఒక్కసారి 60 రూపాయలు చేయగలరు. విధి చాలా బలీయమైనది అమ్మాజీ, చాలా బలిష్టమైంది కూడా. మహాలక్ష్మి, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? ఉల్లిపాయల రేటు గురించి. ఏంటో తెంగర బెంగరగా అనిపించట్లేదు. తలా తోక లేనట్టు కూడా అనిపిస్తుంది. చూడు బాబు, పెద్దవాళ్ల అంతరాత్మ వయసు చిన్నవాళ్ల ఆత్మకు అస్సలు అర్థం కాదు. కానీ ఒక్క నిజం చెబుతాను వినో, మానవ సంబంధాలంటే మర్చిపోయే కాదు బాబు,
ఉల్లిపాయలకు మానవ సంబంధాలకు ఎంత సంబంధం ఉందో నీకు తెలీదు. మళ్ళీ ఉల్లిపాయ అంటాడండి మహాలక్ష్మి. ఆ, ఆ. ఉల్లిపాయలు లాంటివే మానవ సంబంధాలు బాబు. ఒక్కో పొర విప్పి పారేసుకుంటూ పోతే చివరికి తొక్క తప్ప ఏమీ మిగలదు. మహాలక్ష్మి భయం వేస్తుంది మహాలక్ష్మి. ఏం భయపడాల్సిన పనిలేదు. పాపం మంచి పిచ్చివాళ్లేలే. ఆ, నాకు డౌట్ వచ్చింది. సడన్ గా నీకు గతం గుర్తుకొస్తేనో, సడన్ గా నీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తేనో, మా అన్ననో మా తమ్ముడు అనో భార్యనో లవ్వర్ అనో ఎవరైనా వస్తే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా? అంతేగా అంతేగా. ఇవాళ ఏం కూర అడిగావు నువ్వు? ఆ కాకరకాయ పులుసు అమ్మాజీ ఆంటీ. ఏ కాకరకాయ పులుసు వండి పెట్టేది లేదు. పాత పచ్చడేసుకుని తినాల్సిందే. ఆ. నేనేం పాపం చేశాను అమ్మాజీ ఆంటీ? గతం గుర్తొస్తే శ్రీదేవిలాగా వెళ్ళిపోతావా? మధ్యలో శ్రీదేవి ఏం చేసింది? తప్పంతా గతాంది కదా. ఇప్పుడు కమలసనే మర్చిపోయి శ్రీదేవి వాళ్ళతో వెళ్లకుండా ఉంటే వెరైటీ ఏముంది? అలాగే నేను కూడా వెళ్లకుండా ఆగిపోయి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని అని పాడుకుంటూ ఇక్కడే కూర్చుంటానా? నువ్వు జాగింగ్ కి నా షూ అడిగావు కదూ, ఇస్తారా? సాక్సులు కూడా ఇవ్వను. ఆకలేస్తే చెప్పు, పాత పచ్చడేసి ఓ ముద్ద పడేస్తాను. మహాలక్ష్మి ఏంటి మహాలక్ష్మి వీళ్ళు? నేను వెళ్లకుండా జీవితాంతం ఏ పని పాట లేకుండా ఇలాగే పడుండాలా? ఇలాగే పోషిస్తారా? ఇప్పటికే మీ అందరికీ ఎంతో రుణపడిపోయాను. మీ రుణం తీర్చుకోవడానికైనా ట్రై చేయాలి కదా. మీ అంత మంచి వాళ్ళకి నేనేమివ్వగలను మహాలక్ష్మి? ఏమండి, బజారుకెళ్ళి ఆ కాకరకాయలు కొని తీసుకురండి. ఆ, కొత్త షూ కూడా కొని పెడతాను. పద ప్రణయ్. చూసావా, ఇది వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్. అప్పుడప్పుడు అపరిచితుల్లా అనిపిస్తే అడ్జస్ట్ అయిపో. వెళ్ళు. నిజంగా మంచోళ్లే. అంతేగా అంతేగా. అంతే. పద ప్రణయ్. ఆ. ఆ. అన్నా, ఇక్కడ పవన్ అని పాప్కార్న్ పెట్టి అమ్ముతూ ఉంటాడు. అక్కడ ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఉంటుందమ్మా. థ్యాంక్స్ అన్నా. పవన్, పవన్ నువ్వేనా? అవును. ప్రేమ మీరేనా? నేనే ప్రేమ. ఏమైంది పవన్? ఎలా అయింది ఇదంతా? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ చేయండి. హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి. వద్దక్క, నేను ఇంకా బతకను.
నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. అయ్యో ఏంటిది పవన్? ఏమైంది నీకు? ఎవరెలా చేశారు? అక్క నేను 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 ప్రణయ్ చూశానక్క. అక్క ఎప్పుడు? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు? ఆయన నా కళ్ళ ముందు యాక్సిడెంట్లో చచ్చిపోయాడక్క.